విడాకులు ఎందుకు తీసుకోవాలి? విడాకులు మనుషులకే కానీ మనసులకు కాదు అనే రోజుల నుండి మా విడాకులకి సీజన్ ఉంటుందేమో కానీ మా విడాకులకు ఉండదు అని డైవర్స్ ఫోటోషూట్స్ చేసుకునే ఆధునిక తికమక జంటలు వెల్కమ్ టు ద రియాలిటీ. 5 రోజుల పెళ్లిళ్ళు పోయాయి, ఒక్కరోజు పెళ్లిళ్ళు పోయేలా ఉన్నాయి. గంటలో పెళ్లి, అరగంటలో విడాకుల కాలంలో బ్రతుకుతున్న సైబర్ సిటిజన్స్ మనం. హైందవ సమాజం సృష్టించిన పెళ్లి అనే ప్రక్రియ కాలానుసారం మలినమైపోతుంది అంటున్నారు పెద్దలు. ఇందుకు ఏంటి కారణం? ముందు పాయింట్కి రా తల్లి, మాకేంటి ఈ లొల్లి అనకండి. 2 జీవితాలకు 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడవడంతో మీ పని అయిపోతుంది అనుకుంటున్నారు మనలో చాలా మంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే వెంటనే 120 డెసిబెల్స్ లో డైవర్స్ అని అరవడం తప్ప మనం ఈ రోజుల్లో పెద్దగా చేసేది ఏమీ లేదు. బ్రేకప్ అయినా కూడా ఎక్స్ను కలుస్తూ తను నన్ను మోసం చేసింది అని ఒక తమ్ముడు, ఆఫీస్ పని అని మా ఆయన బిస్ట్రోలలో బిచానా పెట్టేశాడా అని ఒక చెల్లి, ఇలా ఎంతమంది కథలు విన్నా కూడా అందులో కామన్ పాయింట్ ఒకటి ఉంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. ఇందుకే ఇన్ని విడాకులు. మీరు ఖాళీ ఉన్న టైంలో మీ పెద్దవాళ్ళను సైలెంట్గా గమనించండి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అంతెందుకు వాళ్ళు కూడా విడాకుల ప్రస్తావన తీసుకొస్తారు. కానీ ఒకళ్ళను ఒకరు విడిచి ఉండలేరు. ఎందుకనుకుంటున్నారు? నమ్మకం, ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం. కట్ చేస్తే మన ఆధునిక 5 అంకెల జీవితాల జీతం, డబ్బులు, జబ్బులు ఒకదానితో ఒకటి పోటీ పడి చివరకు అంతులేని శూన్యాన్ని తీసుకెళ్లే నవజీవన భవసాగరం. ఇదేంటి సడన్ గా చాగంటి వారు వచ్చారు? ఇంతకీ మనం ఎక్కడున్నాం? విడాకులు సమస్యకు పరిష్కారం కాదు. కాసేపు మీ ఎదవ ఈగోలు పక్కన పెడితే అన్ని సమస్యలు పోతాయి. లేదు మేము అసలు కలిసి ఉండలేము, మా వాళ్ళ కాదు అంటారా? మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ పిల్లలున్న వాళ్ళు కూడా విడాకులకు వెళ్ళడం అనేది ఆలోచించాల్సిన విషయం. కండలో బలం, ఒంట్లో ఓపికన్నంత వరకు అందరూ ప్లే బాయ్సే. మొగుడిని ముంచి జల్సా చేద్దాం అనుకుంటున్న చెల్లెళ్ళు జాగ్రత్త, మీకు ముందుంది ముసళ్ళ పండగ. మనం కింద పడ్డప్పుడు లేపి నేనున్నానని హామీ ఇచ్చే భర్త, మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్న నీకు అన్నీ కడిగే భార్య దొరకడం నీ అదృష్టం. హీట్ ఆఫ్ ద మూమెంట్స్ లో వెరీ డిసిషన్స్ తీసుకోవాలనుకుంటే అసలు పెళ్లి చేసుకోకండి. అలాంటి పెళ్లిళ్ళ కన్నా 1 నైట్ స్టాండ్లు చాలా పవిత్రం. ఆలోచించండి, ఒక్కసారి మనశ్శాంతితో ఆలోచించండి, అసలు విడాకులు ఎందుకు తీసుకోవాలి అని.